ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి గొలమారి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ చైతన్య పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ 91 రోజుల కాలంలో ఉభయ ఆలయాల్లో ఉన్న హుండీల లెక్కింపులో మొత్తం 10,81,510 కానుకల రూపంలో వచ్చినట్లు తెలిపారు. అలాగే లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భక్తులు ఆలయ అభివృద్ధికి విరివిగా విరాళాలు అందించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు, ఆలయ సిబ్బంది, కమిటీ సభ్యులు, భక్తులు, రాజ్యలక్ష్మి మహిళా భక్త బృందం, మహిళలు పాల్గొన్నారు. శ్రీమన్నారాయణ మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో వేంచేసినటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు ఈ రోజున మార్కాపురం ఇన్స్పెక్టర్ చైతన్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉండి కౌంటింగ్ నిర్వహించడం జరిగింది. గత సంవత్సరం 84 రోజులకు గాను 6,33,012 రూపాయలు రాగా, ఈ సంవత్సరం 91 రోజులకు గాను 10,81,510 రూపాయలు వచ్చి ఉన్నది. గతం కంటే కూడా ఈ సంవత్సరం ఉండి ఆదాయము గణనీయంగా పెరిగింది. ఈ యొక్క ఉండి కౌంటింగ్లో రాజ్యలక్ష్మి సేవా సంఘం వారు, మా అర్చక స్వాములు, మా అభివృద్ధి కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు. కాబట్టి విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై చెన్నకేశవ.